కాంగ్రెస్లో ఆర్ఆర్ఆర్ చిచ్చురేపుతోందా? రీజనల్ రింగ్ రోడ్ కోసం ఆ నేత కృషి ఎంతో ఉందని చెప్పుకుంటూ ఉంటే మరో నేత ఈ క్రెడిట్ ఆ నేతది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్లే RRRకు అనుమతి వచ్చిందని ఆ నేతను డీమోరల్ చేయటానికి ఇంకో నేత కంకణం కట్టుకున్నారా? ఇంతకీ ఆ నేతను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్న ఈ నాయకుడెవరు? వీరిద్దరి మధ్య గ్యాప్కు కారణమేంటి? పార్టీ వర్గాల్లో అసలు ఎలాంటి చర్చ నడుస్తోంది? వాట్ ది స్టోరీ? ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లో ఎక్కడ చూసినా RRR పైనే చర్చ జరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ ఘనత నాదంటే నాదే అని చెప్పుకునే పోటీ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనేకసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఎట్టకేలకు RRR రోడ్డుకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ లో అసలు రచ్చ మొదలైంది. RRR రింగ్ రోడ్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో కీలక పాత్ర పోషించి తనదైన శైలిలో పనిచేశానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పుకుంటున్నారట. అదే అంశాన్ని ధృవీకరిస్తూ రీజనల్ రింగ్ రోడ్ అంశంలో R&B శాఖ మంత్రి పనితీరు భేష్ అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి కితాబిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఫోన్ చేసి రీజనల్ రింగ్ రోడ్ అనుమతిలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారట. అయితే ఇక్కడే అసలు మెలికపడింది. కేవలం ఒకే నేతకు ఇలాంటి ప్రచారం దక్కడమేంటని నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారట. దీంతో ఇదే సరైన సమయమని భావించి నేరుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. RRR అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలోని ఆర్థిక పరిస్థితుల గురించి వివరించారని గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరమన్నారు. అయితే ముందుగా RRRకు సంబంధించి భూసేకరణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరినట్లు చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో వెల్లడించారు. అయితే రీజనల్ రింగ్ రోడ్ పాత్రలో కీలకమైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెరమీదికి భువనగిరి ఎంపీ కావాలని తీసుకొచ్చారని వాదన వినిపిస్తోంది. తెలంగాణకు గేమ్ చేంజర్గా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానిస్తూ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసిన తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీలో రగిలిన ఆధిపత్య చిచ్చు ముదిరి పాకాన పడుతుందా? సరికొత్త రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా? లేక టీ కప్పులో తుఫాన్లా సమసిపోతుందా? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.